పీజీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ ప్రసంగం పీజీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ రోజు ప్రజల మనిషి ప్రజల కోసం చివరి ఊపిరి వరకు జీవితాన్ని అంకితం చేసి ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితోటి చివరి వరకు కూడా తన శక్తి మేరకు సేవలు అందించినటువంటి నేపథ్యంలో ఈ రోజు వారు ప్రసాదించినటువంటి అనేక కాలనీలు గాని బస్తీలు గాని నివాస ప్రాంతంలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉంటున్నారు. ఇక దానికి కారణం ప్రధానంగా పీజీఆర్ అన్నారు. ఇక ఒక నియోజకవర్గ పరిధిలోనే కాకుండా 1967లో ట్రేడ్ యూనియన్ ద్వారా వారి ఎంట్రీ చేసి మరి అనేకమైనటువంటి కార్మిక రంగానికి కూడా ఎనలేని సేవలు అందించడం జరిగింది. ఎమ్మెల్యే గాంధీ కూడా పీజీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడున్న పీజీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకతాటిపైకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ పీజీఆర్ గారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు కానీ ఆయనతో ఉన్న ఆప్యాయతను గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ నిలువెత్తు పీజీఆర్ గారి విగ్రహం కాంస్య విగ్రహం పెట్టడానికి ముందుకొచ్చిన దాతలు కమిటీ మెంబర్లు నా దగ్గరికి వచ్చి ఎస్పెషల్లీ రవీందర్ అన్న ఇంకా రఘుపతి రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి రఘునందన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము మీరు కూడా ఇక్కడికి రావాలంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే షేర్లింగంపల్లికి పీజీఆర్ గారికి చాలా రుణం ఉన్నది. ఇక్కడనే ఫస్ట్ అఫీషియల్గా పీజీఆర్ గారి పేరు మీద ఒక ఫ్లైఓవర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంతో అభిమానంతో పీజీఆర్ గారి మీద ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తించి నామకరణం చేయడమే కాకుండా ఈరోజు మళ్ళొకసారి ఈ చందానగర్ ఏరియాలో పీజీఆర్ గారి స్మృతులతోటి ఆయన ఆశయాలను మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలా, ఆయన ఈ తరానికి కాదు తరతరానికి కూడా అలాంటి నాయకుడు మళ్ళీ రావాలని ఒక సందేశాన్ని మంచిగా ఇస్తూ ఈ విగ్రహ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అందులో మంచి ఉద్దేశంతో ముందుకొచ్చిన కమిటీ సభ్యులకు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించాలని పీజీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఆయన కూడా చాటుకుంటూ ఇక్కడున్న పీజీఆర్ కుటుంబ సభ్యుల్లో అందరినీ కూడా ఒక తాటి మీదుగా తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద ఈ కార్యక్రమం చేసినందుకు, అదేవిధంగా మా అన్న జగదీశ్వర్ గౌడ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నగారిని, అంతే ధీటుగా ఆయన వాక్చాతుర్యంతో ప్రజలందరినీ కూడా ఎంతైతే చేస్తారో ఆయన వాక్చాతుర్యంతో అంతే ఇదిగా అందరినీ కూడా తన ధీటైన ప్రసంగాలతోటి కౌన్సిల్లో కూడా చూస్తుండే మేము ధీటైన ప్రసంగాలతోటి అందరినీ ఆకర్షిస్తూ, అంటే సబ్జెక్ట్కి కరెక్ట్గా ఆకర్షణ అంటే ఆ వాయిస్ ఉండాలి, ఆ వాయిస్ తోటి అందరినీ కూడా దాని మీద ఆలోచింపజేసే జగదీష్ అన్న కూడా ఈరోజు ఇక్కడ ఇంతమందితో ఎస్పెషల్లీ పీజీఆర్ గారి కుటుంబంతో పీజీఆర్ గారితో పనిచేసిన శిష్యులు తమ్ముళ్ళు అనొచ్చు అందరినీ కూడా, ఎందుకంటే అంత అనుబంధం ప్రతి ఒక్కరికి కూడా పీజీఆర్ తోటి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేసి మనల్ని ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే షేర్లింగంపల్లిలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయతో మా కుటుంబానికి ముందు నుంచి కూడా అండదండగా నిలబడేవారు. వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం దొరికింది. ఈరోజు అందులో ఉస్మాన్ బేగ్ ఎవరైతే పీజీఆర్ గారి ప్రధాన అనుచరుడు ఉండేనో ఆయన వర్ధంతి సందర్భం కూడా అంట ఈరోజు అనుకోకుండా ఈరోజు ఇక్కడ ఈ రెండు విషయాలు కలిసి రావడము, మేము ఇక్కడికి వచ్చి ఇందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేశారో విగ్రహ స్థాపన కోసమని వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని. ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఇది ఒక సొసైటీకి ఉపయోగపడే పని, మంచి వ్యక్తులని మనము విగ్రహాలుగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆలోచనలను కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా ఉంటుంది. గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ప్రజల మనిషి ప్రజల కోసం చివరి ఊపిరి వరకు జీవితాన్ని అంకితం చేసి ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితోటి చివరి వరకు కూడా తన శక్తి మేరకు సేవలు అందించినటువంటి నేపథ్యంలో ఈరోజు వారు ప్రసాదించినటువంటి అనేక కాలనీలు కానీ బస్తీలు కానీ నివాస ప్రాంతంలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉంటున్నారు. దానికి కారణం ప్రధానంగా శ్రీ పీజీఆర్ అన్న గారు ఒక నియోజకవర్గ పరిధిలోనే కాకుండా 1967లో ట్రేడ్ యూనియన్ ద్వారా వారి
ఎంట్రీ చేసి మరి అనేకమైనటువంటి కార్మిక రంగానికి కూడా ఎనలేని సేవలు అందించడం జరిగింది. ఎన్నో సంఘటనలు ప్రత్యేకించి ఐడిఎల్లో మరి మరణం చెందినప్పుడు బాంబ్ బ్లాస్ట్ ద్వారా వారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి, సార్ మీరు వెళ్తే మీ ఎక్కడన్నా బ్లాస్ట్ కావచ్చు, మీ ప్రాణాలు కూడా పోతాయని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా ప్రజల జీవితం కంటే నా జీవితం, నా ప్రాణం గొప్పది కాదు, ఇంకెవరన్నా బతుకున్నారేమో చూస్తా నేను పోయి అని చెప్పి పర్సనల్గా పోయి వెళ్ళి వెతికి మరి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా నాటి పరిస్థితిలో 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పించినటువంటి ఘనత కూడా స్వర్గీయ శ్రీ పీజేఆర్ గారిది. వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ద్వారా వారి యొక్క పట్టుదల కానీ వారి ఆశయ సాధనకు ప్రస్తుత తరానికి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది. అంతేకాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా పీజేఆర్ గారిని ఎవరు మరువరు. మా గురువు, మాకు రాజకీయంగా ప్రోత్సాహాన్ని అందించి గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం. వారు మన మధ్యలో లేకపోవడం కానీ వారి యొక్క ఆశయాలను చిరస్థాయిగా నిలిచే విధంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా అయితే చిరస్థాయిగా వారు ఉన్నారో అదే మాదిరిగా ప్రస్తుత తరానికి భవిష్యత్ తరానికి కూడా మరి ఈ విగ్రహం సందేశం ఇస్తుంది. కాబట్టి ఈ విగ్రహ ఆవిష్కరణ విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరు దాతలకు, పాల్గొన్నటువంటి భాగస్వాములకు, అదేవిధంగా మన పీజేఆర్ గారి కుమార్తె, మన ఖైరతాబాద్ ఇన్ఛార్జు, ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మరి మేమిద్దరం కూడా మరి కౌన్సిల్లో షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వారి రక్తం పంచుకున్నటువంటి విజయమ్మ గారు కూడా మరి అనేక సందర్భాల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి మేతరుల గురించి కూడా మాట్లాడి వారి యొక్క సంక్షేమం గురించి కౌన్సిల్లో ప్రజల హృదయాలని చిరస్థాయిగా హృదయాల్లో నిలిచినటువంటి మహానుభావుడు పీజేఆర్ గారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. వారి విగ్రహం పీజీఆర్ స్టేడియం దగ్గర వారు పోరాటం చేసి కాపాడిన ఈ ప్రాంత ప్రజల స్వేచ్ఛ కోసం కాపాడినటువంటి పీజీఆర్ స్టేడియం ముందు వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవటం, అది వారి కుమార్తె మా చేతుల మీదుగా, ప్రజల చేతుల మీదుగా విగ్రహావిష్కరణ. చాలామంది నాయకులు ఆయన చేసిన పనులు, నడవడిక, ఎదిగినటువంటి తీరు, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 5 కాన్స్టిట్యున్సీలు అయినా అన్ని ప్రాంతాల ప్రజలను మెప్పించిన మహానుభావుడిగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు పీజేఆర్ గారు. మరి వారి లేని లోటు లేదు అని అనిపిస్తూ ఉంది ఇవాళ. ఎందుకంటే అలాంటి పీజీఆర్లని చాలామందిని తయారు చేసి వెళ్ళినట్టుగా చాలామంది వేదికల మీద కూడా అందరూ కూడా క్లారిటీగా చెప్పటం, మనసులోంచి వచ్చినటువంటి మాటని, ప్రతి మాటని మాట్లాడి వారి శిష్యులుగా, అభిమానులుగా, మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా, వారి ఓటర్లుగా చేసినటువంటి సేవలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని ఈరోజు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.